ఇప్పుడే అవన్నీ ఎందుకులేండి, పెళ్ళయ్యాక మీరెక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తాను. అప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్తాను. కానీ ఇప్పుడు వెళ్తే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుంది కావచ్చు, కానీ నాకు కుదరదు. అలా అనకండి ప్లీజ్ అండి. రేపు మన పెళ్ళైన తర్వాత మనం ఇప్పుడు చేసినవన్నీ జ్ఞాపకాలుగా తీపి గుర్తులుగా ఉంటాయి. రావచ్చు కదండి. పెళ్లికి ముందు ఎంతో మంది ఇలా సరదాగా బయటికి వెళ్తూ ఉంటారు. ప్రీ వెడ్డింగ్ షూట్లని, ఊర్లు, టూర్లని ఇలా చాలా తిరుగుతూ ఉంటారు. వద్దన్నా కూడా ఎందుకు ఇలా అడుగుతున్నాడు? నేను మిమ్మల్ని జస్ట్ పార్కే కదండి రమ్మంటుంది. కాదనకండి ప్లీజ్, నా కోసం. మీకోసం రావాలనే ఉంది, కానీ కాదనాల్సి వస్తుంది. కాదనడానికి రీజన్ ఏంటండి? నేనిప్పుడు అర్జెంటుగా ఝాన్సీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఓకేనా? మీరు నన్ను చూడడానికి వచ్చినందుకు థ్యాంక్స్. ఓకే అండి, ఏమనుకోకండి. థ్యాంక్స్ అండి, నేను వస్తాను. ఓకే, వస్తానండి. మంచిది. మిస్ అయిందే. అమ్మ రాణి, అమ్మ రాణి. ఏంటండి మళ్ళీ వచ్చారు? సార్ మీరా? నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇలా వచ్చారేంటి? ఏం లేదమ్మా, ఇలా వెళ్తుంటే పెళ్ళికొడుకు మీ ఇంటి నుంచి రావడం చూశాను. ఏంటో కనుక్కుందామని వచ్చాను. అవును సార్, ఇందాకే వచ్చి వెళ్ళిపోయారు. ఏం పని మీద వచ్చాడో చెప్పాడా? ఒకసారి నన్ను చూసి వెళ్దామని వచ్చారట. మళ్ళీ నిన్నేమి ఇబ్బంది పెట్టలేదు కదా? ఏదైనా ఉంటే చెప్పమ్మా. అలాంటిదేం లేదు సార్. బయటికి వెళ్దామని అడిగారు, కానీ నేను అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, రాను అని చెప్పాను. అంతే, అతను వెళ్ళిపోయారు. అంతే కదమ్మా? అంతే సార్. ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పేదాన్ని కదా సార్. సరే అమ్మా. వంశీ, పాపం బిగ్ తాతయ్య బాధపడుతున్నారు కదా. అవునక్క. మనం ఒక పని చేద్దామా? ఏంటక్క? మీరు బాధపడద్దు, మీకు మేమున్నామని తాతయ్యకి చెప్పొద్దామా? ఐడియా సూపర్ అక్క. అలాగే చెప్దాం. వెళ్దాం పద. పద. తాతయ్య, 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 తాతయ్య. తాతయ్య లేడు కదక్క. బయటికి వెళ్ళారనుకుంటా. వచ్చేస్తారుగా, అప్పటి వరకు మనం ఇక్కడే ఉందాం. సరే అక్క, అలాగే. ఈవిడే డాడీ వాళ్ళ నానమ్మ. చూడు ఎంత అందంగా ఉందో.
అవునక్క చాలా బాగుంది. ఈ అమ్మ లేదనే బిగ్ తాతయ్య చాలా డల్ గా ఉంటున్నారు, బాధపడుతున్నారు. ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? పార్వతి, పార్వతి, రై, నా గదిలోకి ఎందుకు వచ్చారు మీరు? చెప్పండి. మావయ్య ఏమైందమ్మా? ఏం జరిగింది? ఆ? ఈ పిల్లలు ఏం చేశారో తెలుసా? నా భార్య ఫోటో పగలగొట్టారు. పర్మిషన్ లేకుండా గదిలోకి రావటం, ఫోటోలు పగలగొట్టడం, ఇదేనా నీ పెంపకం? నువ్వు పిల్లలకు నేర్పించిన డిసిప్లిన్ ఇదేనా? ఛా! నా ఇంట్లో నాకే రోజు రోజుకి మనశ్శాంతి కరువు అయిపోతుంది. అసలు నీకు బుద్ధి ఇంగిత జ్ఞానం ఉంటేనే కదా వాళ్ళకి నేర్పించేది. అక్క పెంపకంలో పెరిగిన చెల్లెలు, చెల్లెలు పెంపకంలో పెరిగిన పిల్లలు, అందరికందరూ అలాగే ఉన్నారు మావయ్య. అందరి బుద్ధి ఒకటే, ఎప్పుడు మనల్ని బాధ పెట్టే పని చేస్తూ ఉంటారు. బంగారం లాంటి అత్తయ్య గారి ఫోటో పగలగొట్టారు. వీళ్ళు పిల్లలు కాదు, పిల్లల్లాంటి రాక్షసులు. మేడం, ఫోటో పగిలిపోయింది. అదేదో తెలియక అలా జరిగి ఉంటుంది. ఏంటి? తెలియక జరిగిందా? ఇది మీ అందరికీ ఫోటో కావచ్చు, కానీ నాకు నా ప్రాణం. నేను అప్పటికీ చాలాసార్లు చెప్పాను, పిల్లలు పిల్లలాగా ఉండండి, అల్లరి చేయటాలు, గెంతటాలు, పిచ్చి గీతలు గీయటం లాంటి పనులు చేయొద్దు అని. కానీ నువ్వేమన్నావు? పిల్లలను నాకు అల్లరి చేస్తారు, గెంతుతారు అని నా మాట లెక్క చేయలేదు. ఇప్పుడు చూడు ఏం చేశారో. ప్రాణంలో చూసుకునే నా భార్య ఫోటోని ముక్కలు చేశారు. పార్వతి, పార్వతి, ఇలా ఇవ్వండి. అయ్యో, అయ్యో, బ్లడ్ వస్తుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎక్కడుంది? నేను తీసుకొస్తాను, ఉండండి. సార్, నన్ను చూడనివ్వండి. ఏయ్, జరుగు, దూరంగా జరుగు. నిన్ను చూస్తేనే నా ఒళ్ళు మండుతుంది. అలాంటిది నువ్వు ఇప్పుడు నన్ను ముట్టుకుంటే నేను భరించలేను. దూరంగా వెళ్ళు, వెళ్ళు. సార్, అది కాదు. వెళ్ళు.